రామగుండం నియోజకవర్గంలో రాజకీయ రంగం లోపల అనేక రకాలైనటువంటి మార్పులను మనం ఎన్నోసార్లు చూసినాం. రామగుండం రాజకీయాలంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఒక విభిన్నమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఎప్పుడు ఇండిపెండెంట్ గెలిపించడం లేదా ఓ కొత్త నాయకుడిని ముందుకు తీసుకొచ్చి గెలిపించడం అనేది రామగుండం ప్రజల ప్రత్యేకత. ఇలాంటి తరుణం లోపల గత కొద్ది సంవత్సరాల నుంచి అదే పాత చింతకాయ పచ్చడి అన్నట్టు అభ్యర్థులంతా వాళ్ళే ఉంటున్నారు. కానీ రామగుండం రాజకీయాల్లోకి ఒక కొత్త యువ రక్తం అనేది వచ్చింది. కొత్త రాజకీయ నాయకుడు అంటే కొత్త అంటే మరీ కొత్త ఏం కాదు. గత 2-3 సంవత్సరాలుగా రామగుండం రాజకీయాల్లో ప్రవేశించి తనదంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, తనకున్నటువంటి ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేస్తూ దగ్గరవుతున్నటువంటి వ్యక్తి. మొదట్లో కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమై తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని వ్యతిరేకిస్తూ వాళ్ళ విధానాలను వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టేవారు. ఆ తర్వాత రామగుండం రాజకీయాల మీద కూడా పట్టు సాధించి రామగుండం లోపల జరుగుతున్నటువంటి ఏదైతే అక్రమాల గురించి కానీ, ఆర్ఎఫ్సిఐల గురించి, తర్వాత బూడిద కుంభకోణం గురించి కానీ, రోడ్ల కూల్చివేతల గురించి కానీ అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ప్రజలతో మమేకమవుతున్నటువంటి వ్యక్తి. నిన్న మొన్నటి దాకా సోషల్ మీడియాకు పరిమితమైనటువంటి వ్యక్తి కాబట్టి ప్రజల లోపల కొంత ఆసక్తి తక్కువ ఉండే. కానీ ఇటీవల కాలంలో తనదంటూ ఒక శైలిని ఏర్పరచుకున్నాడు, తన పందాను మార్చుకున్నాడు. అమెరికా నుండి ఇండియాకు వచ్చి ఏదో సాధిద్దామని వచ్చినటువంటి వ్యక్తిగా ప్రజల లోపల గుర్తింపు తెచ్చుకున్నాడు. డబ్బు సంపాదన లక్ష్యంగా కాకుండా ఎన్ఆర్ఐగా తనకంటూ ఆర్థికంగా స్థిరపడినటువంటి వ్యక్తి, ఎక్కడ ప్రజల్ని ఆశించాల్సినటువంటి అవసరం లేదు అనే పేరు తెచ్చుకుంటున్నాడు. మరి ప్రజలతో మమేకమైతూ ఇంకా ముందుకు సాగుతూ రాజకీయాల లోపల తనదంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకుంటున్నటువంటి వ్యక్తి మరెవరో కాదు, వ్యాళ్ళ హరీష్ రెడ్డి. నిన్న మొన్నటి దాకా మీడియా తరపున అందరం కూడా సోషల్ మీడియాలో ఉంటే ఏమవుతుందని ప్రశ్నించినాం. కానీ ఇప్పుడు ప్రజల ముందుకొచ్చి ప్రజల్లో మమేకమై రాజకీయాల్లో ముందుకొస్తున్నటువంటి వ్యక్తి, రాబోయే ఎన్నికల లోపల స్థానికంగా శాసనసభ్యునిగా పోటీ చేయడానికి ముందుకొస్తున్నటువంటి వ్యక్తి. మరి బీఆర్ఎస్ పార్టీలో ఒక బలమైన నేతగా, ఒక బలమైన శక్తిగా ఎదుగుతూ టికెట్ రేస్ లోపల తను కూడా ఉన్నానంటూ సవాల్ విసురుతున్నటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కూడా అత్యంత సన్నిహితంగా మెలుగుతూ రామగుండం రాజకీయాలను మళ్ళీ మార్చడానికి వచ్చిన ఆ యువ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ నేత వ్యాళ్ళ హరీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇదంతా మనం చెప్పుకుంటున్నాం. జీవికే న్యూస్ తరఫున వ్యాళ్ళ హరీష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ పుట్టినరోజు నుంచి మరింత ముందుకు వెళ్ళడానికి ప్రణాళికలు వేస్తున్నట్టుగా తన అనుచర వర్గాలు చెప్తున్నాయి. మరి రేపటి నుండి మరింత ఉధృతమైనటువంటి ఉద్యమాలు చేస్తూ రామగుండం ప్రజల కోసం ప్రతి నిమిషం అహర్నిశలు కృషి చేస్తానని మన జీవికేతో కూడా అనడం జరిగింది. ఇలాంటి సందర్భం లోపల హరీష్ రెడ్డికి ప్రజల మద్దతు మరింత పెరుగుతూ ఉండడం అనేది రాజకీయ వర్గాల లోపల చర్చనీయాంశంగా మారింది. ఇక హరీష్ రెడ్డికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ తన కొన్ని వీడియోలు చూద్దాం, చూడండి.